డోరేమాన్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఒక నీలిరంగు రోబో పిల్లి, ఇంకా అమాయకంగా ఉండే ఒక అబ్బాయి, అంతేకదా? కాని ఈ సరదాగా సాగిపోయే పిల్లల షో వెనుక వ్యసనం, మానసిక క్షోభ, పితృస్వామ్యంలాంటి చాలా సీరియస్ విషయాలు దాగి ఉన్నాయని ఎప్పుడైనా అనిపించిందా? సో ఈరోజు మనం డోరేమాన్లోని ఈ డార్క్ సైడ్ని చూద్దాం. ఒక సింపుల్ కార్టూన్ ఎలా ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా మారిందో తెలుసుకుందాం. ఇది చూస్తే కేవలం ఫాన్స్ మధ్య జరిగే ఏదో డిబేట్ అనుకోవద్దు. ఇది డోరేమాన్ ఫ్రాంచైజ్ ఎంత లోతైనదో, దాని ఆడియన్స్ మీద ఎంత పెద్ద ప్రభావం చూపించిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. అసలు ఒక సాధారణ పిల్లల సినిమా మీద ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఎందుకుంటాయి? దీని వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తేనే మనకు డోరేమాన్లోని ఊహించని లోతులు తెలుస్తాయి. ఒక సింపుల్ పిల్లల ఫ్రాంచైజ్ పెద్దలను కూడా ఎందుకు ఇంతలా ఆలోచింపజేస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం అనుకున్నట్టు డోరేమాన్ కేవలం ఒక కార్టూన్ కాదు, అదొక కల్చరల్ ఫినామినన్. మరి ఈ ఫ్రాంచైజ్లోని 2 సినిమాలైతే ఫ్యాన్స్ను రెండుగా చీల్చేశాయి, చాలా పెద్ద చర్చలుగా దారితీశాయి. అంటే ఫ్యాన్స్కి ఈ రెండింట్లో ఏది బెస్ట్ అని తేల్చుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఒకరేమో ఎమోషనల్ ఎండింగ్ అంటారు, ఇంకొకరేమో థ్రిల్లింగ్ స్టోరీ అంటారు. ఈ కంపారిజనే మనకు డోరేమాన్ సినిమాల్లో ఎంత వెరైటీ ఉందో చూపిస్తుంది. సరే, ఈ 2 సినిమాల్లో మనం ఇప్పుడు నోబితాస్ 3 విజనరీ స్వార్డ్స్మెన్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే దీని కథ చాలా డార్క్గా, కాంప్లెక్స్గా ఉంటుంది. అసలు ఈ సినిమా ఎందుకంత వివాదాస్పదంగా మారిందో ఒకసారి లోతుగా చూద్దాం. మన సమస్యల నుంచి పారిపోయి వేరే లోకంలోకి వెళ్ళిపోవాలని ఎవరికనిపించదు చెప్పండి? సరిగ్గా అదే ఇసెకై జాన్రా యొక్క మెయిన్ పాయింట్. ఈ సినిమాలో కూడా నోబితా తన ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. నోబితా అంటే మనకు గుర్తొచ్చేది ఒక హీరో కాదు, మనలో ఒకడు. అతనుకున్న లోపాలే మనకు అంతలా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. మరి ఈ లోపాలే అతన్ని కలల ప్రపంచంలోకి వెళ్లేలా ప్రేరేపిస్తాయి. కాని నోబితా వెళ్లిన ఆ కలల ప్రపంచం ఉంది కదా, అది చాలా త్వరగా ఒక పీడకలగా మారిపోతుంది. ఈ అడ్వెంచర్ చివరికి అతన్ని ఒక మానసిక పతనం అంచు వరకు తీసుకెళ్తుంది. ప్రతి గొప్ప కథకి ఒక గొప్ప విలన్ కావాలి కదా. మరి ఈ సినిమాలో ఆ విలన్నే టోరిహో. అతని మోటివ్స్ ఏంటో ఎప్పటికీ చెప్పరు, అందుకే అతను మరింత భయంకరంగా అనిపిస్తాడు. చిన్ననాటి పీడకల చూశారా? ఈ ఒక్కబాట చాలు ఈ విలన్ క్యారెక్టర్ చూసిన వాళ్ల మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పడానికి. ఇది కేవలం కార్టూన్ విలన్ కాదు, ఇది ఒక సైకలాజికల్ ఫియర్ అన్నమాట. ఇక్కడ నోబితా జర్నీని గమనిస్తే అచ్చం ఒక ఎడిక్షన్ సైకిల్లాగే కనిపిస్తోంది. మొదట రియాలిటీ నుంచి ఎస్కేప్ అవడం, ఆ తర్వాత ఎస్కేప్ ఇంకా ఇంకా కావాలనిపించడం, చివరికి కంట్రోల్ కోల్పోయి వినాశనం వైపు వెళ్లడం. కలల ప్రపంచంలో ఎంతలా మునిగిపోతాడంటే నిజ ప్రపంచంలో వచ్చే పర్యావసనాల్ని కూడా పట్టించుకోడు. అంటే చూడండి, ఇది కేవలం ఒక ఫ్యాంటసీ కథలా కాకుండా రియాలిటీ నుంచి మనిషి ఎలా దూరమైపోతాడు అనేదానికి ఒక హెచ్చరికలా మారిపోయింది. నోబితా ప్రయాణం మానసిక పతనానికి ఒక పవర్ఫుల్ మెటఫర్ లాంటిది. అసలు నోబితా మానసిక ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. జపనీస్ కల్చర్లో పురుషత్వమంటే ఏంటి అనేదాన్ని చూడాలి. ఎందుకంటే ఈ కల్చరల్ ఎక్స్పెక్టేషన్సే డోరేమాన్ క్యారెక్టర్స్ని, కాన్ఫ్లిక్ట్స్ని డిజైన్ చేశాయి. కన్ఫ్యూషనిజం, బుషిడో ఇవి వినడానికి పెద్ద పెద్ద పదాల్లా ఉన్నా ఇవి ఇప్పటికీ జపాన్ సమాజంలో మగవాళ్లు ఎలా ఉండాలి అనే దానిపై చాలా ప్రభావం చూపుతాయి. మరి డోరేమాన్లోని క్యారెక్టర్స్ ఈ అంచనాలకు ఎలా రియాక్ట్ అవుతాయో, వాటితో ఎలా పోరాడతాయో ఈ ఎనాలిసిస్ మనకు చూపిస్తుంది. నోబితా, జియాన్, సునియో ఈ ముగ్గురు పురుషత్వం విషయంలో 3 డిఫరెంట్ యాంగిల్స్ని చూపిస్తారన్నమాట. నోబితాలో సున్నితత్వం కనిపిస్తే జియాన్లో దూకుడు కనిపిస్తుంది. దీని ద్వారా డోరేమాన్ మనకేం చెప్తుందంటే పురుషత్వం అంటే ఇది అని ఒకే ఒక డెఫినిషన్ లేదని. సరే, ఇన్ని విషయాలున్నాయి కదా, ఇవన్నీ కలిసి సినిమా క్లైమాక్స్లో ఎలా ఒక్కటయ్యాయో చూద్దాం. అసలు ఈ కథ మనకు హీరోయిజం గురించి, కలలు గురించి ఏం చెప్తోంది? ఈ సినిమాకి ఆత్మలాంటిది అందులో వచ్చే ఒక పాట. దాని పేరు యుమే నో హితో, అంటే కలలు కనేవాడు. ఈ పాట కలలు కనడంలో ఉన్న శక్తిని, అలాగే ఇతరులను కాపాడడంలో దొరికే అసలైన హీరోయిజంని సెలబ్రేట్ చేస్తుంది. ఈ పాటేం చెప్తుందంటే నిజమైన సమురాయంటే దాడి చేసేవాడు కాదు, రక్షించేవాడు. అసలైన బలం కండల్లో కాదు, ఇతరుల పట్ల ప్రేమలో, బాధ్యతలో ఉంటుంది.
అందుకే డోరేమాన్ అంటే కేవలం ఒక పిల్లల కార్టూన్ షో కాదు, అది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అద్దంలాంటిది. మనం చిన్నప్పుడు చూసిన కథల్లో ఇంకెన్ని ఇలాంటి లోతైన నిజాలు దాగున్నాయో కదా, మళ్ళీ ఒకసారి వాటిని చూసే వరకు మనక్కూడా తెలియదేమో.